హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మూడో పెళ్లి చేసుకున్న రాజు ఆలగడ్డ. సో, రాజు ఆలగడ్డ అంటే మనకు తెలియంది ఎవరికి తెలియకుండా అయితే ఉండదు. సో, ఒకప్పుడు మంచి వీడియోస్ వేసి తినని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని చాలామంది ఛానల్స్ పెట్టుకున్నారు. అందులో నేను కూడా ఒక పర్సన్ అనుకోండి. సో, చాలా ఆహ్, మంచి యూట్యూబర్. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనందరికీ తెలుసు కదా జరిగింది ఏంటి అనేది. కొంతమందిని నమ్మి మోసపోయాడు. బట్ ఇప్పుడైతే హ్యాపీగా మూడో పెళ్ళైతే చేసుకొని హ్యాపీగా ఉన్నాడు. ఈ అమ్మాయి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే పాత వీడియోస్‌లో ఒకప్పుడు రాజు ఆలగడ్డ వీడియోస్ చూసేసి అరే! మంచి విలేజ్ ఎన్విరాన్మెంట్‌లో ఇలా వైఫ్‌తోని వీడియోస్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను ఫుల్‌గా చూసేదాన్ననమాట తన వీడియోస్‌ని. ఆ రాజు ఆలగడ్డని నేను మళ్ళీ చూడగలుగుతాను అనంటే ఈ వీడియోస్ వల్ల ఈ అమ్మాయి అయితే నాకు చూడడానికి చాలా మంచిగా అనిపించింది. ముగ్గురు పెళ్ళాల కంటే కూడా ఈ ఈ మూడో పెళ్ళామైతే మంచి అమ్మాయిలాగైతే అనిపిస్తుంది. చాలా చలాకీగా, మంచిగా మాట్లాడుతూ అంటే మనసులో ఏమి లేకుండా కల్మషమా అదే లోపల ఏం లేకుండా అయితే మాట్లాడుతుందనమాట. సో, తనైతే చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు. కొంతమంది చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. మోసం చేసేస్తాడేమో అని. మీకెందుకు అసలు మనకెందుకు మోసం చేస్తాడా? ఉంటాడా? అనేది ఆయన ఇష్టం గదా! ఆ అమ్మాయి ఇష్టం గదా! ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నప్పుడు ఒకవేళ అతను వేరే వాళ్ళ వైఫ్‌ని చేసుకుంటే అది తప్పైతది. కానీ ఆయన చేసుకుంది వేరే అమ్మాయిని, అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని తన లైఫ్‌ని మూవ్ ఆన్ అవ్వాలి అనుకోని మూవ్ ఆన్ అయినప్పుడు మనం దాన్ని అట్‌లీస్ట్ ఒక పాజిటివ్ వేలో చూడాలి. కానీ నెగెటివ్ వేలో చూసి నెగెటివ్ కామెంట్స్ పెట్టేసి నా దాంట్లోకొచ్చి కూడా కామెంట్స్ పెట్టుకుంటూ గీత చూసావా ఇలా మోసం చేస్తాడేమో అని చెప్పేసి మోసం చేయడానికి ఏం లేదు. పాపం తన లైఫ్ అనేది నిజంగానే స్పాయిల్ అయిపోయింది. తను ఎంత సంపాదించినా వైఫ్‌తోనైతే హ్యాపీగా లేడు కాబట్టి ఇప్పుడు ఒక పెళ్లి చేసుకొని తను హ్యాపీగా లీడ్ చేయాలనుకుంటున్నాడు. ఫస్ట్ వైఫ్‌కి విడాకులు ఇచ్చాడు కాబట్టి ఈ పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అయితే క్లియర్‌గా వీడియోలో చెప్పారు. కానీ నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నా. యాక్చువల్లీ రాజు ఆళ్ళగడ్డ గురించి నేను కూడా ఒకప్పుడు నెగెటివ్‌గానే మాట్లాడేదాన్ని. కానీ తను బేసిక్‌గా చాలా మంచి పర్సన్. బేసిక్‌గానే అయితే హెల్ప్‌ఫుల్‌గా ఉంటాడు. తన వల్ల చాలా ఛానల్స్‌లో అయితే ఇప్పుడు నార్మల్‌గా వినోద్ కానియ్యండి, విహారీ కానియ్యండి కొన్ని ఛానల్స్ డెవలప్ అయినాయంటే ఈయన పేరు పెట్టి వీడియోస్ చేసి చాలామంది ట్రాల్ చేసేసి సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని ఇప్పుడు లక్షల డబ్బులు సంపాదిస్తున్నారు. అందులో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. చాలామంది అయితే తన వల్ల డెవలప్ అయ్యారు కానీ తన వల్ల చెడిపోయిందంటే ఎవరు లేరు. జస్ట్ మనం అతని గురించి మాట్లాడుకొని మాత్రం వ్యూస్ సంపాదించుకున్నాం. బట్ ఏదేమైనా ఇప్పుడు ఒకళ్ళు మూవ్ ఆన్ అయిపోయి లైఫ్‌లో హ్యాపీగా ఉంటున్నప్పుడు మనం వాటిని చూసి మనం కూడా హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టి బ్యాడ్‌గా మాట్లాడితే మనకేమొస్తది? ఇంకోటి తను మ్యారేజ్ చేసుకున్నా ఒకటే చెప్తున్నాడు. నేను పిల్లల్ని నెగ్లెక్ట్ చేయట్లేదని. కానీ తను నాకు నచ్చేదేంటంటే, ఆ పిల్లల్ని చూసుకునే విధానం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తది. అంటే వాళ్ళకి కొనియడంలో, స్కూల్‌కి తీసుకెళ్ళడంలో ఒక బెస్ట్ డాడ్ లాగా అనిపిస్తాడు. ఆయనైతే వైఫ్ వైఫ్ ఇష్యూస్‌లో గొడవ అయిపోయినా గానీ పిల్లల్ని మాత్రం దూరం పెట్టలేదు. పిల్లల్ని చూసుకొని అన్ని చేసి ఒక మంచి లైఫ్‌నైతే లీడ్ చేస్తున్నాడు. సో, ఒకప్పుడు ఒకప్పుడు 'రాజు ఆలగడ్డ' అనైతే ఇప్పుడు ఈ రీసెంట్ వీడియోస్‌లోనైతే చూసిన ఈ అమ్మాయి అయితే నాకు చాలా నచ్చేసింది. రెగ్యులర్‌గా చూస్తూ ఉంటా ఈమె వీడియోస్ అయితే. అంటే మాట్లాడే విధానం కానియ్యండి చాలా బావుంది. అసలు వీళ్ళిద్దరి అంటే ఒకటి దేవుడు కొన్నిసార్లు కొంతమందిని లైఫ్‌లోకి తీసుకొచ్చేది గూడా ఒక రీజనే. ఇప్పుడు ఆహ్, ఏమంటారు ఏంటి ఇప్పుడు దేవుడు రాతని తలరాతని ఎవరు మార్చలేరు అన్నప్పుడు కొన్ని కొన్ని మంది లైఫ్‌లో కొన్ని బ్యాడ్ అనేది జరుగుతది. కానీ అది గుడ్ జరగడానికే అనమాట. ఎండ్ ఆఫ్ ది డే ఏదేమైతే ఏంటి రాజు ఆలగడ్డ హ్యాపీగా ఉన్నాడు. సో, హ్యాపీగా ఉన్నప్పుడు మనం గూడా సర్లే తను హ్యాపీగా ఉన్నాడు. తను చూసుకుంటాడా లేదా అనేది మనకు తెలీదు. బట్ ఆ అమ్మాయి హ్యాపీగా ఉండి రాజు ఆలగడ్డ కూడా హ్యాపీగా ఉన్నాడు కాబట్టి మనం అట్‌లీస్ట్ పాజిటివ్ వేలో అయితే చూడాలి గానీ ఈ అమ్మాయితో గూడా అని చెప్పేసి అయితే మాట్లాడడం అయితే అస్సలు కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్. బట్ ముగ్గురు పెళ్ళాల కంటే కూడా మూడో పెళ్ళామైతే చాలా బావుంది అనిపిస్తుంది. ఆమె వీడియోస్ గూడా చాలా బావున్నాయి. నేనేం 'రాజు ఆలగడ్డ' ఫ్యానేం గాదు. బట్ ఒకప్పుడు ఇలా అనుకునేదాన్ని కానీ బేసిక్‌గా మంచోడు అని తెలిసినప్పటి నుంచి
సో నాకు పాజిటివ్గానే ఉంది కాబట్టి నేను పాజిటివ్గానే అయితే వీడియో చేస్తున్నాను. సో మీరేమనుకున్నా నాకు అనవసరం. ఒకవేళ మీరు ఎవరి ఫ్యాన్స్ అయినా అయి ఉంటే అదంతా అదంతా మీ కర్మ. ఎందుకంటే నాకు అనిపించింది మాత్రమే నేను వీడియోలో చెప్తున్నాను కాబట్టి. ఇప్పుడైతే మళ్ళీ విలేజ్ ఎన్విరాన్మెంట్ నాకు నిజంగా రాజావాళ్ళగడ్డ పాతిళ్ళు అయితే చాలా ఇష్టం. అక్కడ వీడియోస్ చేసి ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి మళ్ళీ బ్యాక్ రాజావాళ్ళగడ్డ అని చూడబోతున్నాము అని అయితే నాకు అనిపిస్తుంది. బట్ ఇప్పుడు వీడియోస్ అయితే చాలా బాగున్నాయి. అట్లీస్ట్ ఒక అమ్మాయిని తెచ్చుకొని హ్యాపీగా పెళ్లి చేసుకొని హ్యాపీ లీడ్ చేస్తున్నప్పుడు మనం దాన్ని నెగిటివ్గా చూడకుండా పాజిటివ్గా చూస్తే అందరికీ మంచిది. ఎందుకంటే ఒకప్పుడు సరే నేను కూడా ఏమో దాన్ని ఎంకరేజ్ చేయను. ఒకప్పుడు జరిగింది అయిపోయింది, ఏదో అయిపోయింది అబ్బా అది అయిపోయినాక ఆ అమ్మాయి కూడా ఇప్పుడు ఆ వెళ్ళిపోయిన అమ్మాయి కూడా బాగానే ఉంది కదా. ఆ అమ్మాయి బాగున్నప్పుడు ఈయన కూడా మూవ్ ఆన్ అయిపోయి ఇంకొక అమ్మాయితోని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు, అవునా కదా. సో ఏదేమైనా చెత్త నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళైతే పెడుతూనే ఉంటారు. బట్ ఏదైనా గతంని తవ్వకూడదు అనేది నా ఫీలింగ్. అయిపోయింది ఏదో అయిపోయింది. ఎవరి లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయినప్పుడు మీ లైఫ్లో కూడా వేరే వాళ్ళ లైఫ్ని మనం జడ్జ్ చేసే రైట్స్ అయితే ఎవరికీ లేవు. బట్ ఈ ఈ వీడియోస్లోనైతే చాలా మంచి కంటెంట్ అయితే కనిపిస్తుంది. మనకు గోరింటాకు విషయంలో కానివ్వండి, ఆమె కుకింగ్ చేసే విధానం కానివ్వండి, అసలు ఆమె మాట్లాడే విధానం కానివ్వండి చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఫస్ట్ వైఫ్ కంటే సెకండ్ వైఫ్ కంటే కూడా థర్డ్ వైఫ్ మాటలు అయితే చాలా నచ్చాయి. మీకేమనిపించిందో అయితే కామెంట్లో చెప్పండి. నన్ను తిట్టుకుంటున్నారేమో, తిట్టుకున్నారు. బట్ ఎవరి లైఫ్ వాళ్ళది కాబట్టి ఇప్పుడు సపోజ్గా నాగ చైతన్య ఉన్నాడు, డివోర్స్ అయిపోయింది, మూవ్ ఆన్ అయిపోయి ఇంకొక అమ్మాయిని చేసుకుంటే కూడా మనకి ప్రాబ్లమే. ఎవరైనా హ్యాపీగా ఉంటే మనకు ప్రాబ్లమే. అది మీ మైండ్లో మీ థింకింగ్లో మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్. ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చేయడంలో అయితే తప్పులేదు కదా. ఆ అమ్మాయి అయితే హ్యాపీగా ఉన్నప్పుడు మీకెందుకు నాకెందుకు, అంతే కదా ఫ్రెండ్స్. ఏదేమైనా రాజావాళ్ళగడ్డ అయితే హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే ఇంకా మళ్ళీ వీడియోస్ అయితే ఏం చేయను పాపం తన గురించి. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నప్పుడు మనం అలా వాళ్ళ మీద కంటెంట్ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు. సో ఏదేమైనా ఇదే వీడియో ఈ టాపిక్ గురించి అయితే. మొత్తానికైతే పిల్లల్ని బాగా చూసుకున్నాడు. ఫస్ట్ వైఫ్ నుంచి విడాకులు తీసుకున్నాకనే చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాకనే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తప్పులేదు. ఎందుకంటే చాలామంది అలాగే చేసుకుంటున్నారు కాబట్టి తను కూడా సరే ఇదంతా వర్కౌట్ అవ్వదు అని అయితే చేసుకున్నాడు. క్షమించే గుణం భార్యకి లేనప్పుడు అతను వేరే పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది. సో అంతే కదా ఫ్రెండ్స్, మీరు కూడా అదే అనుకుంటున్నారా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ గుడ్ మార్నింగ్.